హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'ప్రిన్సెస్ బృంద'. ఫ్రెండ్స్ అందరం కలిసామండి. చాలా రోజులైంది కలిసి. ఇంక అందరం కలుద్దాం ఒకసారి అని చెప్పేసి కలిసాము. యాక్చువల్‌గా గెట్ టుగెదర్ ప్లాన్ చేసాము. ఇంక అందరు విల్లింగ్ లేకుండే ఎవరైతే ఫ్యామిలీస్‌తో కలుద్దాం అనుకున్నారో ఇంక కొంతమంది మీదే కలిసాము. అందరం కలిసి ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళి అక్కడి నుంచి సంగీ టెంపుల్‌కెళ్ళాము. సంగీ టెంపుల్ చాలా బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి కొలువై ఉంటారు. ఇంకా చాలా చిన్న చిన్న టెంపుల్స్ కూడా పక్కపక్కనే ఉంటాయి. టెంపుల్ పెద్ద కొండపైన ఉంటుంది. చాలా బావుంటుంది. ఎంట్రన్స్ అనేది 2 వేస్‌లో ఉంటుంది. స్టెప్స్ ద్వారా పైకి రావచ్చు. ఇంకా ఈ వేలో కూడా వెళ్ళొచ్చు. వీళ్ళు వెహికల్ ఇక్కడే పార్కింగ్ చేశారు కాబట్టి మేము ఈ వేలో టెంపుల్‌లోకి వెళ్ళాము. ఇంకా మిగతా మా ఫ్రెండ్స్ స్టెప్స్ దారి గుండా స్టెప్స్ ఎక్కుతూ వచ్చారు. ఇంకా అందరం చాలా రోజులకి కలిసాం కదా! విత్ ఫ్యామిలీస్‌తో. ఇంకా ఫ్యామిలీస్‌ని పరిచయం చేసుకోవడము, వాళ్ళతో మాట్లాడడం, పిల్లలమైతే మంచిగా కలిసిపోయారు. అందరు పిల్లలు మంచిగా టైమ్ స్పెండ్ చేశారు. మాకంటే ఎక్కువ వాళ్ళే ఎంజాయ్ చేశారు. ఈ టెంపుల్ చాలా బావుంటుంది. పక్కనే ఇంకా శివాలయము, రామాలయము, కార్తికేయ స్వామి ఆలయము, అష్టలక్ష్మి అమ్మవార్లు, ఎదురుగానే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఈ ధ్వజస్తంభానికి ఎదురుగానే స్టెప్స్ మార్గం గుండా వచ్చే రూట్ ఉంటుంది. కింది నుంచి పైకి రావచ్చు. ఇంకా మా ఫ్రెండ్స్ కొంతమంది స్టెప్స్ ఎక్కుతూ వచ్చానని చెప్పాను కదా! ఇగో వీళ్ళు అక్కడి నుంచి కష్టపడి నడుచుకుంటూ వచ్చారు. ఇంకా వాళ్ళు అక్కడ పార్క్ చేశారు కార్. మేము ఇటు సైడ్ కొండపైన పార్క్ చేసాము. అందరం కలిసి దర్శనానికెళ్ళాము. ముందుగా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. ఎదురుగానే ఉన్నారు కదా! ధ్వజస్తంభానికి మొక్కుకొని లోపలికి వెళ్ళాము. వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకున్నాము. దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. ఆ రోజు క్రిస్మస్ చాలామంది వచ్చారు. కొంచెం క్రౌడ్ కూడా ఉండే. ఇంకా స్వామిని చూస్తా ఉంటే ఎంత బాగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామిని చూసినట్టుగానే అనిపించింది. చాలా అందంగా అలంకరించారు. అలా చూస్తూ ఉండిపోయాం కాసేపు. మంచిగా దర్శనం చేసుకున్నాక ఇంకా అందరం కాసేపు అలా కూర్చున్నాము. వీళ్ళేమో ప్రసాదాలు తేవడానికి వెళ్లారు. ప్రసాదాలు తీసుకొచ్చారు. ఇంకా పిల్లలందరినీ చూసుకుంటూ మేమక్కడ కూర్చున్నాము. చాలా రోజులకు కలిస్తే ఎలా ఉంటుంది ఇంకా అన్ని ముచ్చట్లే ఉంటాయి కదా! ఇంకా కాసేపు అలా మాట్లాడుతూ ఉన్నాము. మాకంటే ఎక్కువ పిల్లలే అసలు కలిసిపోయారు. పిల్లలు మంచిగా అనిపించారు అందరిని చూస్తూ. ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఎలా ఉంటుంది? అదే జరిగింది. ఇంకా ఫ్యామిలీస్‌తో అందరి ఫ్యామిలీస్‌కి ఇంట్రొడ్యూస్ చేసుకోవడము, ఫ్రెండ్స్ అందరం కలిసి మాట్లాడుకోవడం, పాత రోజులు గుర్తు చేసుకోవడం అంతా ఇదే జరిగింది. మేము అప్పుడెప్పుడో చదువుకున్నప్పుడు వచ్చాము సంగీ టెంపుల్‌కి అందరం కలిసి. అంటే మళ్ళీ ఇదే రావడం, అందరం కలిసి రావడం చాలా హ్యాపీగా అనిపించింది. మా ఫ్రెండ్ ఒకతను నాగ్‌పూర్ నుంచి వస్తున్నారు. ఆన్ ద వేలో ఉన్నారంటే మేము కాసేపు ఇంకా టెంపుల్‌లోనే కూర్చున్నాము. ఇంకా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాత మిగతా దేవాలయాలున్నాయి కదా! అష్టలక్ష్మి, శివాలయము, పద్మావతి అమ్మవారు, ఇంకా నవగ్రహాలు, కార్తికేయ స్వామి, విఘ్నేశ్వరి ఆలయము, శివాలయం ఇవన్నీ దర్శించుకున్నాము. దర్శించుకొని ప్రశాంతంగా కూర్చున్నాము. ఇంకా శ్రీకృష్ణ ఆలయం కూడా ఉంది. ఇంకా ఆలయం అయితే చాలా బాగుంది. ఇంకా మాతో పాటు మీరు కూడా చూస్తారు కదా అని చెప్పి ఆలయాన్ని కూడా ఎక్స్‌ప్లోర్ చేశాను నేనైతే. ఇంకా పిల్లలు చూసారా ఎంత బాగా ఆడుకుంటున్నారో? వీళ్ళందరూ ఇలానే మంచిగా ఆడుకున్నారు. ఇక్కడ నుంచి మేము బయటికెళ్ళి ఇంకా మిగతా దేవాలయం కూడా చూసాము. చాలా బాగా అనిపిచ్చింది. కొంచెం కాస్త టైం అక్కడ ఒక 1 అవర్ వరకు అక్కడే స్పెండ్ చేసాము. వెయిట్ చేస్తూ తన కోసం మా ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ 1 అవర్ పైన కేటాయించాము. ఇంకా మేము వెళ్ళడమే లేట్‌గా వెళ్ళాము. యాక్చువల్‌గా 'రామోజీ ఫిల్మ్ సిటీ' ప్లానింగ్ చేసాము. కానీ వర్కౌట్ అవ్వలేదు. అందరికీ చిన్న పిల్లలే కదా! సో, పిల్లలతో పని అవ్వలేక ఇంట్లోనే అందరి ఇళ్లలోనే లేట్ అయిపోయింది. మేము ఇక్కడ నుంచి బయలుదేరి వాళ్ళని కలిసి వాళ్ళక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా అందుకే ఆ ప్లానింగ్ అంతా రివర్స్ అయిపోయింది. ఇక్కడ గంట కొట్టేశారు పిల్లలందరూ. మా పాపను కూడా తీసుకెళ్తే తను ఏడుస్తా ఉంది. ఇంకా మిగతా వాళ్ళైతే హ్యాపీగా ఆడుకున్నారు వీళ్ళందరూ. వీళ్ళ అల్లరి ఒక అల్లరి కాదు. మామూలుగా చేయలేదు వీళ్ళైతే. చాలా అల్లరి చేశారు. బాగా ఆడుకున్నారు కూడా. ఇదంతా దేవాలయము. చుట్టూ చాలా బాగుంటుంది. ఈ కొండ కిందనే వార్తాపత్రిక అప్పట్లో రన్ చేసేవాళ్ళు కదా! అక్కడ అక్కడ మెయిన్ బ్రాంచ్ అక్కడుంది. అక్కడ గోడౌన్‌లాగా ఉంది కింద మొత్తం డౌన్‌లో. ఇవంతా అష్టలక్ష్మి ఆలయం ఇదంతా. అష్టలక్ష్ములు ఇక్కడ కొలువై ఉన్నారు. చాలా బాగా కట్టారు ఈ టెంపుల్‌ని. వీళ్ళే మెయింటైన్ చేస్తారంట. ఈ వార్తాపత్రిక వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనేజర్స్ వాళ్ళే ఈ టెంపుల్‌ని కట్టి హ్యాండిల్ చేస్తున్నారంట. మనం ఏదైనా ఆలయానికెళ్తే సెపరేట్‌గా ఆ దేవుడు మాత్రమే అక్కడుంటారు. సపోజ్ శివాలయంకెళ్తే శివుడు, హనుమాన్ ఆలయం, గణేష్ అట్లా కనిపిస్తా ఉంటారు. కానీ సంగీ ఆలయంకెళ్తే అందరి దేవుళ్ళని ఇక్కడ దర్శించుకోవచ్చు. ఇక్కడ అన్ని ఉపాలయాలున్నాయి. చాలా బాగున్నాయి. ఒక్కొక్క లక్ష్మీదేవికి ఒక్కొక్క గుడిలాగా లోపల చిన్నగా కట్టి, పెద్ద గోపురం పైన పెట్టి కట్టారు. చాలా బాగుంది ఆలయం అయితే.
చాలా పెద్దగా ఉంది కూడా విస్తీర్ణంలో కూడా. ఇది చూసారా పద్మావతి అమ్మవారు ఎంత బాగా కొలువై ఉన్నారో. టెంపుల్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఆహ్లాదంగా ఉంటుంది. మొత్తం అడవి మధ్యలో ఉన్నట్టు ఉంటుంది గదా! సో, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి కూడా రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరే. ఇక్కడ రూట్ నుంచి చూస్తా ఉంటే రామోజీ ఫిల్మ్ సిటీకెళ్ళే రూట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. అటుగా వెళ్ళేవాళ్ళు ఇక్కడ కూడా దర్శించుకొని వెళ్ళొచ్చు. టైం అంటే టైం వీలైతే పాసిబుల్ అవుతేనే. ఇంకా చాలా సేపు అక్కడ కూర్చున్నాము. ఇంకా మిగతా దేవుళ్ళని దర్శించుకున్నాము. శ్రీకృష్ణుడు చూడండి రాధాకృష్ణులు ఎంత బాగున్నారో. చాలా కోతులున్నాయి. ఇంకా కోతులు మేము జాగ్రత్తగానే ఉన్నాము ఆ కోతుల్ని చూసి. ఇంకా మా ఫ్రెండ్‌ని చూసారా? ఇద్దరు పిల్లలు పట్టుకొని ఎలా ఉన్నారో. నాకైతే ఈ సీన్ చూడడానికి చాలా హ్యాపీగా అనిపించింది. కడుపు నిండిపోయింది. నేనైతే బాగా నవ్వుకున్నాను. మా ఫ్రెండ్‌ని చూసి ఇలా ఎత్తుకున్నాడు కదా! నెక్స్ట్ ఇది చూసారా? రామాలయము. అక్కడ రాముడి విగ్రహం కూడా ఉంది. రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు ఇలా చాలా అందంగా అలంకరించారు. నెక్స్ట్ గణపతి దేవుని విగ్రహము, గణపతి దేవి ఆలయం కూడా ఉంది. వీళ్ళు మంచిగా పిల్లలు మంచిగా దండం పెట్టుకున్నారు. నెక్స్ట్ కార్తికేయ స్వామి ఆలయం అన్నాను కదా! ఇక్కడ కార్తికేయ స్వామి ఆలయము, అమ్మవార్ల ఆలయం ఉన్నాయి. చాలా బాగున్నది. ఇక్కడ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీకెళ్ళే రూట్ అండి. ఆ కొండ దగ్గర నుంచి కింద కనిపిస్తుంది గదా! ఆ రూట్‌లోనే రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తారు అటు సైడే. అటు సైడ్ బసెస్ కూడా రన్ అవుతా ఉంటాయి వెళ్ళడానికి. ఇంకా అదే అండి ఏరియా. నెక్స్ట్ నవగ్రహాల ఆలయం ఉంది. నవగ్రహాల పక్కనే శివాలయం కూడా ఉంది. నందీశ్వరుడు చాలా బాగున్నాడు. నందీశ్వరుడికి ఎదురుగా శివలింగ ప్రతిష్టాపన చేశారు. మేము వెళ్ళిన రోజు శివుడిని చాలా అందంగా అలంకరించారు పూలతోని. పెద్ద పెద్ద వెండి కర్రలు కూడా పెట్టారు. చాలా బాగున్నారు అమ్మవారు, అయ్యవారు. దర్శనం చాలా ప్రశాంతంగా జరిగింది. మా ఫ్రెండ్ వస్తానని చెప్పారు కదా! ఇప్పుడొచ్చారు. ఇంకా శివాలయంలో శివుడిని కూడా దర్శించుకొని మేము కూర్చున్నాము కాసేపు. ఇంకా వచ్చి వాళ్ళు దేవుళ్ళందరి దర్శనం చేసుకొని మా దగ్గరికొచ్చారు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీని, పిల్లల్ని తీసుకొనొచ్చాడు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా లాంగ్ నుంచి వచ్చాడు కదా! ఇంకా మొత్తం మేమందరం అయితే కలిసాము. ఇంకా చాలా ఫ్యామిలీస్ యాడ్ అయ్యేటి ఉండే అబ్బా! కాకపోతే వాళ్ళకి పాసిబుల్ అవ్వలేదు. వాళ్ళని చాలా మిస్ అవుతున్నాం మేమైతే. ఇంకా మా దాంట్లో ఇంకో నలుగురు యాడ్ అయ్యారు. వాళ్ళిద్దరు పిల్లలు. వాళ్ళిద్దరు కూడా వచ్చారు. ఇంకా అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో దిగుదామని చెప్పి అనుకున్నాము. కానీ పిల్లలు సపోర్ట్ చేస్తే కదా! ఒకరు ఇటెళ్తే ఒకరు అటెళ్తున్నారు. వామ్మో! పిల్లలతో మామూలు కాదండోయ్! యాక్చువల్‌గా మీకు చెప్పలేదు కదా! మా సార్ కూడా మా ఫ్రెండే. మా క్లాస్‌మేట్సే. ఇద్దరం నిజాం కాలేజ్ చదువుకున్నాము. సో, ఇంకా మేమందరమైతే కలిసాము. ఇంకా గ్రూప్ ఫోటోకి ఫస్ట్ వీళ్ళందరిని నిల్చోబెట్టి తీద్దామని చెప్పి ట్రై చేస్తుంటే, ఇంకా కొంతమంది పిల్లలు సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది సపోర్ట్ చేయట్లే. ఒక బొమ్మ కోసం ఇద్దరు కొట్టుకోవడం, ఏడవడం ఇదంతా జరిగింది. ఇంకా లాస్ట్‌కైతే ఫైనల్‌గా ఫోటో అయితే క్యాప్చర్ చేశాము. ఫోటో అయితే వచ్చింది ఇలాగా. ఇంక తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళాము. జానకిరామ్ వాళ్ళ ఇంటికి. వాళ్ళ ఇంటికెళ్ళాక అక్కడ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాము. ఫుడ్ ప్రిపేర్ చేసుకొని లంచ్ చేశాము. ఇంకా లంచ్ చేశాక వీళ్ళు మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా కూర్చున్నారు. ఇంకా కాసేపు అలా ముచ్చట్లు పెడతా ఉండి యాక్చువల్‌గా రామోజీ ఫిల్మ్ సిటీ క్యాన్సిల్ అయిన తర్వాత నెక్స్ట్ ఇంకేటన్నా వెళ్దామని అన్నారు. కానీ ఇంక ఆఫ్టర్ లంచ్ వాళ్ళు నిదానంగా ఉండిపోయారు. ఇంకా తర్వాత ఫోర్స్ చేస్తా ఉంటే ముచ్చింతలు వెళ్దామని చెప్పేసి అంటుంటే ముచ్చింతలకి ప్లాన్ చేశాము. స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ. సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం. నేనైతే చాలా ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నా. ఎందుకంటే ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నా. ఓపెన్ చేసినప్పటి నుంచి అసలు నాకు పాసిబుల్ అవ్వలేదు విజిట్ చేద్దామంటే. సో, ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నా. మిగతా వాళ్ళందరూ కూడా ఫస్ట్ టైమే చూస్తున్నారు. మా అందరం ఫ్రెండ్స్. అందరం ఎక్సైట్‌మెంట్‌లో ఉన్నాం చూడ్డానికి. మేమెళ్ళింది క్రిస్మస్ రోజు కదా! చాలా అందంగా డెకరేట్ చేశారు లైటింగ్స్‌తోని. అంటే రెగ్యులర్‌గా ఇలాగుంటుందేమో కానీ ఆ లైటింగ్స్ చూసేసరికి మాకైతే మంచిగా అనిపించింది. చెట్లకు కూడా లైటింగ్స్ పెట్టేసరికి క్రిస్మస్ ట్రీలకి అట్లా ఎదురుగా మంచిగా కనిపించింది. టెంపుల్ టైమింగ్స్ అయితే 11 ఏఎం టు 8 పీఎం వరకు ఉంటుంది. ఇంకా మేము వెళ్ళడమే లేట్‌గెళ్ళాము. ఇంకా ఫాస్ట్‌గా దర్శనం చేసుకోవాలనుకున్నాము. 8 వరకు టెంపుల్ క్లోజ్ అయిపోతుందంటేను. బుధవారం మాత్రం టెంపుల్ క్లోజ్ ఉంటుంది. మిగతా అన్ని రోజుల్లో 11-8 వరకు దర్శించుకోవచ్చు. ఇంకా టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకి 200, చిన్న పిల్లలకి 125. బిలో 5 ఇయర్స్ అయితే ఫ్రీ టికెట్ లేదండి. 5-12 ఇయర్స్ వాళ్ళకి 125 రూపీస్ టికెట్ చార్జ్ చేస్తున్నారు. అడల్ట్స్‌కైతే 200 రూపీస్. ఈచ్ వన్ 200 చార్జ్ చేశారు. సో, టెంపుల్ ఎంట్రన్స్ టైమింగ్ అండ్ టికెట్ ప్రైస్ అది. నెక్స్ట్ టెంపుల్‌లోకి వెళ్ళాలంటే డ్రెస్ కోడ్ కూడా ఉంది. ఇది టెంపుల్‌లోకి వెళ్ళే దారి. లేడీస్ అయితే శారీ లేకపోతే డ్రెస్‌లో వెళ్ళొచ్చు. బాయ్స్ అయితే పంచ లేదా నార్మల్ డ్రెస్‌లో వెళ్ళొచ్చు. జీన్స్ నాట్ అలౌడ్. ఇంకా వెస్టర్న్ వేర్ డ్రెసెస్ ఏమి అలో లేవండి. ఇంకా టెంపుల్ అయితే ఇదంతా ఇంత బాగుంది. చాలా పెద్దగా ఉంది టెంపుల్ అయితే. పంచలోహాలతో చేసిన
శ్రీ రామానుజ స్వామి వారి విగ్రహము ఇదేనండి. ప్రపంచంలోనే అతిపెద్ద రెండవ కూర్చొని ఉన్న పంచలోహ విగ్రహం ఇది. 216 అడుగుల ఫీట్లుందండి ఇది. చాలా బాగుంది. లోపల బంగారంతో చేసిన విగ్రహం కూడా ఉంది. 120 కేజెస్ విగ్రహం ఉంది. లోపల గోల్డ్‌తో చేసింది. ఇదంతా టెంపుల్ బయట వాతావరణము. టెంపుల్‌లోకి యాక్చువల్‌గా మొబైల్ నాట్ అలౌడ్ అండి. నేను వీడియో మొత్తం తీసి ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే అలో లేదు. ఇంకా చేసేదేం లేక బయట నుంచి వీడియో తీశాను. అందరం ఇలా బయట ఫోటోస్ కూడా తిరిగాము. టెంపుల్ చాలా పెద్దగా ఉంది. లోపల 108 వైష్ణవ దేవాలయాలు ఉన్నాయి. అన్ని విష్ణుమూర్తికి సంబంధించిన దేవుడి గుళ్ళే ఉంది. ప్రతి ఒక్కటి ఏ స్టేట్‌లో దేవుడు ఏ విధంగా కొలువై ఉన్నాడో అన్ని రూపాల్లో ఉన్న దేవుళ్ళు ఉన్నారు. మధ్యలో శివాలయం 1, 2 ప్లేస్‌లో శ్రీకృష్ణుని ఆలయం ఉన్నది. మిగతా అంతా విష్ణుమూర్తి ఆలయాలే ఉన్నాయి. అంటే ఎక్కడెక్కడ ఏ స్టేట్‌లో ఏ విధంగా ఏ పేరుతో కొలుస్తారో అది. నెక్స్ట్ ఇంకా దర్శనం అయిపోయాక అక్కడ ఫ్రెండ్స్ అందరూ ఒక ఫోటో దిగారు. తర్వాత కేబుల్ బ్రిడ్జ్ చూద్దామని చెప్పేసి కేబుల్ బ్రిడ్జ్ మించెల్లి తీసుకెళ్లారు. ఆ కేబుల్ బ్రిడ్జ్ కూడా చూసాము. ఆ తర్వాత ఇంకా నైట్ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళిపోయాము. ఇంకా నైట్ బిర్యానీ ఆర్డర్ పెట్టేసుకొని తినేసాము. ఇంకా వంట చేయడానికి ఎవరికీ ఓపిక లేకుండే. ఇంకా నెక్స్ట్ డే నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అందరం లేచి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంకా ఈరోజు తిరగడం ప్రోగ్రామ్స్ ఏం లేవు. మంచిగా నిదానంగా కూర్చొని మాట్లాడుకుందాం. మనమే వంట చేసుకుందాం అని చెప్పి ప్లాన్ చేశారు. సో, వాళ్ళే వంట చేస్తామని చెప్పారు. మేము లేడీస్ రెస్ట్ తీసుకుంటామని చెప్పాము. సో, వాళ్ళే చేస్తామన్నారు. ఇంకా మార్కెట్‌కెళ్ళి ఫిష్ తీసుకొచ్చారు. ఇంకా పిల్లలేమో మేమందరం ఇలా ఆడుకుంటూ మంచిగా నిదానంగా కూర్చున్నాము. వాళ్ళు ఒకళ్ళు వెజిటబుల్స్ కట్ చేయడము, ఒకళ్ళు రైస్ వండడము, ఒకళ్ళు కూరగాయలు తేవడం మార్కెట్‌కి పోయి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేశారు. వీళ్ళు ఫిష్ క్లీన్ చేయడము. సాంబార్ కోసం వెజిటబుల్స్ అయితే ఇలా కట్ చేశాను. ఇంకా నెక్స్ట్ రైస్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. వీళ్ళు ఫిష్ క్లీనింగ్ కూడా కంప్లీట్ అయింది. ఫిష్‌కి కావాల్సిన మసాలా కూడా రెడీ అయిపోతుంది. ఇంకా లోపల పిల్లలైతే మంచిగా ఆడుకున్నారు. పిల్లలైతే మంచిగా కలిసిపోయారు. ఫ్రెండ్లీ నేచర్ అయితే పెరిగింది. మా పాపనైతే మంచిగా ఆడిపిచ్చారు. ఇంకా ఈలోపు ఫిష్ కర్రీకి కావాల్సిన మసాలా కూడా రెడీ చేశారు. ఇంకా ఫిష్ కర్రీ వండడం స్టార్ట్ చేసి ఫిష్ అయితే చాలా టేస్టీగా వండారు. కొర్రమీను చేపల పులుసు చాలా టేస్టీగా ఉంది. సాంబార్ కూడా చాలా బాగుంది. ఇంకా అంతా రెడీ అయ్యాక వెళ్ళి మేమైతే టేస్ట్ చేసాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. వాళ్ళకి కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చాము. కర్రీస్ ఫైనల్ లుక్ అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను చూడండి. చాలా బాగుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఆఫ్టర్ 10 ఇయర్స్ కలిసాం ఫ్రెండ్స్ అందరము. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా మళ్ళీ ఫ్యూచర్‌లో కూడా ఇలాగే కలవాలని అనుకుంటున్నాము. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కర్రీస్ అయితే చాలా బాగున్నాయి. ఇలా అందరం చివరికి కలిసి భోజనం చేసాము. ఇంకా తర్వాత ఎక్కడ వాళ్ళం అక్కడ డిస్పర్స్ అయిపోయాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.